హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అంటే ఇది లాస్ట్ సండేకి అయితే వెళ్ళాము. అంటే సంక్రాంతికి ముందు ఇక్కడ చాలా బాగుంటుంది. సంక్రాంతి నుంచి ఉత్సవం అయితే స్టార్ట్ చేసేస్తారన్నమాట. అంటే సంక్రాంతి రోజున అక్కడికి వచ్చి చాలామంది కైట్స్ అయితే ఎగరేస్తూ ఉంటారు. మేమైతే దేని మీద వెళ్ళామంటే ట్రక్ మీద వెళ్ళామన్నమాట. ఇది మా ఆడబడుచు వాళ్ళ ట్రక్ మాట. ఆయన నడుపుతారు ట్రక్ని, వెనకాల ఖాళీ మాట. అంటే దాన్ని ఫిల్లింగ్ చేయించడానికి అయితే వెళ్తున్నారు. ఉప్పు ఫిల్లింగ్ చేయించడానికి వెళ్తారు. ఇంకా మా ఆడబడుచు వాళ్ళు అన్నారు మాట, వెళ్దామా అటువైపు వెళ్తున్నాను, మిమ్మల్ని అక్కడ దింపేసి నేను లోడ్ వేయించుకోవడానికి అయితే వెళ్తానని చెప్పైతే అన్నారు. ఆయన ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా వెళ్ళిపోవాలంట. అయితే కొంచెం లేట్ అయింది. మేము 5 కల్లా స్టార్ట్ అయిపోయాము. అంటే మేము 3 బజే అంటే 3 గంటల 3:30 టైం నుంచి స్టార్ట్ అంటే రెడీ అవ్వడం, ఫ్రెష్ అవ్వడం అన్నీ మేము మాడబడి వాళ్ళ ఇంటికి వెళ్ళేప్పటికి మాకు 4:30 అయితే అయిపోయింది అనమాట. ఇంకా తొందరగా అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంక ఈ ప్లేస్ వచ్చినప్పటికైతే 7 అయింది. 7 అయినా చూసారు కదా ఎంత చీకటిగా ఉంది. ఇక్కడ మంచు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు వెళ్ళే ముందు ఇంకా చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంత వర్షం టైప్లో మొత్తం మబ్బులతో కమ్మేసినట్టుగా అయితే ఉంటుంది అన్నమాట ప్లేసు. అంటే అంత అలాగా మంచు అయితే ఉంటుంది. మేమైతే జిలేబీ, పాపడ, అలానే ఘాటియా ఇవన్నీ ఒక ఛాయ్ అయితే తీసుకున్నమాట. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి 7 అయింది కాబట్టి చూసారు కదా. 7 అయినా కానీ అసలు ఎంత అలా ఉందంటే మేము సండే రోజున వెళ్ళాము. ఇక్కడ మంగళవారం అయితే సంక్రాంతి కదా. వీళ్ళు ఎప్పుడు సంక్రాంతి జనవరి 14 చేసుకుంటారన్నమాట. అంటే ఇంక సంక్రాంతి ఒకటే చేసుకుంటారు మా గుజరాత్లో అయితే నార్త్ సైడ్. మనకులా భోగిలని, కనుమలని, ముక్కనుమలని అయితే ఏమీ ఉండదు. ఓన్లీ 14 రోజున ఇంకా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు. కైట్స్ మాత్రం ఎగరేస్తారు. కొంతమంది అయితే కొన్ని విధాలుగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ సంక్రాంతి రోజున మాత్రం కంపల్సరీగా 9 రకాల పప్పులతో అయితే కిచిడి అయితే చేస్తారన్నమాట. అది చాలా ప్రతి ఇంట్లో కిచిడియే ఉంటుంది ఆ రోజు. చూసారు కదా. మేము వెళ్తూ ఉండగా ఎలా ఉంది ఇదంతా రూట్ మాట. మేమైతే ట్రక్ మీద వెళ్ళాం కాబట్టి మాకు మాత్రం మ్యాక్సిమం ఒక 5 అవర్స్ అయితే పట్టిందన్నమాట. అంటే అంత దూరం. అందుకనంటే మా అమ్మాయి కూడా చిన్నది కదా, ఇంకా అందుకని మళ్ళీ ఎక్కువ స్పీడ్ చేసినా కానీ బాగోదని చెప్పి అయితే ఇంకా ఆయన నార్మల్గానే తీసుకెళ్లారు. స్టార్ట్ అయితే అయిపోయాం. ఖర్చులో అదే రన్ విస్తూ ఉంటాం కదండి, వైట్ రన్, అక్కడ వరకు అయితే స్టార్ట్ అయిపోయాం. అది ఎంట్రన్స్ బోర్డు మాట. చూసారు కదా ఎంట్రన్స్ ఎంత దూరం ఉందంటే టోటల్ 20 కిలోమీటర్స్. ఇవి టెంట్లు అంటండి. స్టార్టింగ్ ఇక్కడి నుంచి అవుతుంది. ఈ టెంట్ రేట్ వచ్చేసి 15,000 అంట. ఒక్క రోజుకి 15,000 మాట రెంట్. ఇంకా ముందుకెళ్తే మాత్రం 15,000 అలాగంట అండి. 15,000 20 ఇలా ఉంటుంది. ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోయాము. అంటే వైట్ రన్ అంటే తెల్ల ఉప్పు టైప్లో ఉంటుంది అన్నమాట. తెల్ల ఇసుక అంటారు, ఉప్పు అంటారు, కొంతమంది మిట్టి అంటారు, కొన్ని వేరువేరుగా మాట్లాడుకో ఉంటారు అన్నమాట. చూసారు కదా స్టార్ట్ అయిపోయాము. మేమైతే అక్కడికి వెళ్ళాక మళ్ళీ మా పర్సనల్ ఉంటాయి కదా, ఐడి కార్డు అయితే చూపించుకోవాలి. ఐడి కార్డు అంటే మన ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, ఆధార్ కార్డు, అవి చూపించుకోవాలి. చూసారు కదా కొంతమంది ఏమో ఒంటి మీద సవారీ చేస్తారు. కానీ మా వాళ్ళు అయితే ఇంకా బస్ మీద అయితే మేము వెళ్ళామన్నమాట. అంటే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఇంకా లోపలికి వెళ్ళవలసి వస్తుంది అన్నమాట. ఇక్కడ స్టార్ట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అక్కడికి వెళ్ళాక బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ మనం అన్నీ ఫిల్అప్ చేయాలి. పర్ పర్సన్ వచ్చేసి 140 అయ్యింది. అదే పిల్లలకైతే 70 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇది లోపలికి ఎంట్రన్స్ అవుతున్నమాట. అంటే కొంచెం ఫ్రెష్ అవ్వాలని, లేదంటే ఇంకా అక్కడ ఫిల్అప్ చేయాలి కదా. ఇదంతా చూసారు కదా. ఇది స్టార్టింగ్ అయితే ఇది బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పటికీ 11 అయ్యింది. ఆ టైంలో కొంతమంది ఇంకా తక్కువగా ఉన్నారన్నమాట. బస్సులో అయితే ఎక్కేసాము. అంటే మా ఒంటి మీద కూడా వెళ్ళొచ్చు, అంటే పిల్లలు కదా ఇంకా ఎందుకు మళ్ళీ అని చెప్పి అయితే మేము బస్సు ఇంకా రిస్క్ తీసుకోలేదు. మళ్ళీ పిల్లలు ఎడతారో ఏటో అని చెప్పి అయితేని ఇంకెలాగైతే మేము స్టార్ట్ అయిపోయాము. వెళ్ళినప్పుడు మాకు 10 మినిట్స్ అయితే పట్టింది. 2 కిలోమీటర్స్ మరి ఎక్కువ దూరం కాదు కదా. 5 మినిట్స్కి అందరు 5 మినిట్స్ లోపలికి వెళ్ళిపోయాము మేము. ఇంక ఇదంతా అయిన తర్వాత అయితే అక్కడ చాలాసేపు అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా అంటే లంచ్ పట్టుకెళ్ళాము. అంటే లంచ్ ఏ టైంకి మా ఆడబడుచు వాళ్ళు ఆయన వచ్చేస్తాను రిటర్న్ అన్నారని ఇంకా బండిలోనైతే వదిలేసాము. తర్వాత మేము స్టార్ట్ అయ్యాము. అక్కడ ఏదో నాస్తా ఆల్రెడీ తినేసాం కదా, కొంచెం పిల్లలు కూడా తింటూ ఉంటారని చెప్పి అయితే ఇక్కడ నుంచి మేము ప్యాకెట్స్ ఇవన్నీ పట్టుకెళ్ళాము. చూసారు కదా కొంతమంది ఒంటి మీద సవారీ చేస్తారు. ఇంకైతే వచ్చేసాం అన్నమాట. చూసారు కదా 5 మినిట్స్ లోపల వచ్చేసాము. ఇది ఏరియా అన్నమాట. అంటే అంత జనం లేరు. ఎర్లీ మార్నింగ్ 11 అయినప్పటికీ ఇంకా ఉండి కొలిది
చాలామంది ఈవినింగ్ సూర్యుడు కిందకి వెళ్తాడు కదా, అది చూడాలని చాలామంది అయితే ఆఫ్టర్నూన్ టైంలోనే ఎక్కువ వస్తారు, ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయడానికి ఉంటుందని చెప్పి మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, రీల్స్ చేసాం. అంటే ఇది అప్పుడే 1 వీక్ అయింది నేను ఈ వీడియో తీసి, కొంచెం బిజీగా ఉండైతే నేను అప్లోడ్ చేయలేకపోయాను. అందుకని మా అమ్మాయి మా అబ్బాయి ఇంక ఎంత ఎంజాయ్ చేశారంటే ఇంకా అసలు ఎక్కడికి దగ్గరలోనే పాకిస్తాన్ బోర్డర్ కూడా మనకి కనిపిస్తుంది. ఇంకా ఎదురు మనం నడుచుకుంటూ వెళ్ళామంటేనే దీనికి ఒంటి మీద కూడా మనకి తిప్పిస్తారు. ఒంటి మీద అయితే ఎంతో 100 రూపీస్ పే చేయాలంట. అదంతా ఇప్పుడు ఉంది కదా, అదంతా తిప్పి చూపిస్తారు అన్నమాట చివరి వరకు అంటూ తీసుకెళ్ళి. అలానే పారాషూట్ బి అవైలబుల్గా ఉంది, జీప్ అవైలబుల్గా ఉంది. కానీ మేము పిల్లలతో వెళ్ళాం కదా, పర్ పర్సన్ 100 అంటే ఇంకెందుకులే అంటే ఎక్కువ మనీ ఖర్చు చేయడం అని చెప్పైతే మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడక్కడ అలా నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ చూసారు కదా ఎలా ఉందో. దీన్ని ఎక్కడ చూసినా మంచుగా ఉండి తడిగా ఉంది, ఎందుకంటే ఆ టైంలోనే అంత మంచు మీరే చూసారు కదా ఎలా ఉందో. ఇంకా అందుకని చూసి వాటర్ కూడా ఎలా ఉందో అది ఈ విధంగా ఉంది. ఇంకెందుకులే అని మేము మాకు ఇంకెంత ఎంజాయ్ చేయాలన్నది ఇంకా అలా ఎంజాయ్ చేసాము. ఆ లోపల కొంచెం వీడియో కూడా తీసేసానమాట నేను, బాగుంటుందని చెప్పి. ఇంకా నా సబ్స్క్రైబర్స్కి, నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఖర్చులో ఏమేమి ఉంటాయో అన్నీ చూపించాలన్నదే నేను ఒకటి ఏం పెట్టుకున్నాను అనమాట. అంటే అప్పుడప్పుడు వెళ్తాము, రెగ్యులర్గా అయితే వెళ్ళలేము, అంత అమౌంట్ ఇప్పుడైతే నేను ఎక్స్పెన్స్ చేయలేను కాబట్టి వెళ్ళి ప్రతి చోట అయితే నేను వీడియో తీసి మీ ముందుకైతే కంపల్సరీగా అయితే తీసుకొస్తాను. ఇంకా అందరూ జాకెట్లు స్వెటర్లు అయితే వేసుకున్నాము, అంత చలిగా ఉంది కాబట్టి ఎంజాయ్ అయితే చాలా చేసాం అన్నమాట. ఒకసారి ఎవరైనా గుజరాత్ వచ్చి వాళ్ళు ఉంటే ఇది వైట్ ట్రైన్ మాత్రం కంపల్సరీగా వెళ్ళండి, ఒక ఫీల్ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ప్లేస్ చూడడానికి ఏముండదు అనుకోకండి, ఇదే ఫేమస్ మాట, కచ్ ఆఫ్ రన్ అంటారు, ఫేమస్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. మీరు పిల్లలతో వస్తే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ మనీ అయితే చాలా ఎక్కువైపోతుంది. పర్ నైట్కి అమౌంట్ అయితే 10,000 తీసుకుంటారు ఒక రెంట్లోకి వచ్చేసి. ఇక్కడ రెస్టారెంట్లో ఉన్నాయి, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్లో ఉంటుంది అన్నమాట. మేమైతే ఇంక నైట్ టైం స్పెండ్ చేసి అంత 10,000 ఎక్స్పెండ్ చేయలేం కాబట్టి మేము ఎలాగ గాడి మీద వచ్చాం కాబట్టి ఇంకా ట్రక్ మీద అయితే వెళ్ళిపోయాం అన్నమాట. ఈ విధంగా అయితే ఎంజాయ్ అయితే చేసాము. ఎవరన్నా వచ్చి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, నేనైతే అడ్రస్గా డీటెయిల్స్గా అయితే మీకు నేను చెప్పగలను. మీలో ఎంతమందికి నా ఛానల్ నచ్చిందో, నా వీడియోస్ నచ్చుతున్నాయో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మాత్రం నేను ఇంకా మంచి వీడియోస్ అయితే ముందుకు తీసుకొస్తాను. అలాగే కుకింగ్ వీడియోస్ కూడా నేను ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ నా ఛానల్ ఏమేమి పెట్టాలనుకున్నానో అన్నీ పెడుతూ ఉంటాను, ఏ ఒక్క వీడియో కూడా మిస్ కానివ్వనమాట. నా ఏం వచ్చి అదే కొంచెం మీరు సపోర్ట్ చేశారంటే నా ఛానల్ ప్రమోట్ అయ్యిందంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మేము ముందుకు తీసుకురావాలని ఒక ఎంకరేజ్గా ఉంటుంది, మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. చూసారు కదా మా పిల్లలు, మా ఆడబడుచు వాళ్ళ పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. కొంచెం జూమ్ చేసి అయితే చూపించాను నేను. పాకిస్తాన్ బోర్డర్ అంటారు కదా అది, అంటే అంత దూరం నడిచి వెళ్ళలేక, అంటే నడవంటే మళ్ళీ పిల్లలు అక్కడ వెనకాల వస్తూనే ఉంటారు, వాళ్ళు సగం దూరం వెళ్ళక కాళ్ళగేస్తే బొమ్మి ఎత్తుకో అంటారు, అంత ఓపిక లేక అయితే చూసాము. ఇంకా మేము బయలుదేరినప్పటికీ 1 అయిపోయింది అన్నమాట. రిటర్న్ అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే ఇది ఇంటికి వెళ్తున్నాము. ఇది ఒకవైపు, అటువైపు వీడియో కూడా నేను మీకు చూపిస్తున్నాను. అటువైపునైతే గాడి ఉంటుంది, అలానే ట్రక్ ఉంటుంది కాదు పారాషూట్, అలానే ఒంటిది అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. ఇంకా దాన్ని అయితే మేము ఎంజాయ్ చేయలేకపోయాము, పిల్లలే ఎక్కువగా ఉన్నారు, ఇంకా అమౌంట్ ఎక్కువ అడుగుతారని చెప్పి అయితే మేము సింపుల్గా వెళ్ళి అన్నీ చూసేసి కాసేపు ఉండి టైం స్పెండ్ చేసి తినేసి అయితే హ్యాపీగా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. రిటర్న్ కూడా గాడి మీద వచ్చేసాము. అప్పటికైనా ఆ లోడింగ్ అయితే చేయించుకుని వచ్చేసారన్నమాట. ఇంకా బస్ మీద వెళ్ళాం కదా, మళ్ళీ బస్ మీదే రావాలి. అంటే పర్ పర్సన్ 140 తీసుకున్నారు కదా, వెళ్ళడానికి రావడానికి. తీసుకున్నప్పుడే వాళ్ళు ఒకేసారి తీసుకుంటారు. ఇక్కడ చూసారు కదా ఇది, ఇక్కడైతే మేము ఫొటోస్ తీసుకున్నాము మొత్తం అందరం. బాగుంటుంది, ఇక్కడ వెనకాల రాశారు కదా బాగా వచ్చిందని, అదండి. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం అన్నమాట. అదే బస్ అని కాదు, ఏ బస్ అని ఎక్కేయచ్చు ఒకే టికెట్ మీద. కానీ టికెట్ అయితే కంపల్సరీగా ఉండాలి, ఆధార్ కార్డు అయితే కంపల్సరీగా చూపించాలి మనం అక్కడ. అందుకని మీరు జాగ్రత్తగా మాత్రం ఒకవేళ మీరు వచ్చినట్టయితే కంపల్సరీగా ఆధార్ కార్డు అయితే తీసుకోండి. రిటర్న్ అయితే అయిపోయాము. తర్వాత గాడి మీద వచ్చేసాము. ఒక ప్లేస్లో ఆగైతే లంచ్ అయితే చేసాము. లంచ్లోకి అయితే మేతిక తేపుల, అలానే ఆలు మటర్,
ఫ్లవర్కి సబ్జీ మాట. మా అమ్మ చూసారు కదా, ఇది వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో మాట ఆ ట్రక్ నేను నడుపుతున్నట్టుగా వాళ్ళ మామయ్య ఒళ్ళు అయితే కూర్చుందన్నమాట. చూసారు కదా, నేను కొంచెం వీడియో తీసాను, అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియో చూసారు ఎంత బాగా వచ్చిందో. ఎంజాయ్ అయితే ఇలా చేసాము. సో ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైब टू माय चैनल. हाँ, हो गया, बस कंप्लीट.